శ్రీ గురుభ్యో నమః. 4వ పాదము. ఆమ్యః క్షుద్రసస్యాని ప్రభుత్వాన్యల్ప వృష్టయః. అంటే భావం ఏంటంటే, వ్యాధుల భయం ఉన్నప్పటికీ కూడా తృణధాన్యాలు విస్తారంగా పండుతాయి, వర్షపాతం స్వల్పంగా ఉండవచ్చు అని ఇక్కడ ఈ శ్లోకార్థం అన్నమాట. అయినప్పటికీ ఇక్కడ రహస్యార్థం ఏంటంటే, అమ్యహ అంటే అనారోగ్యం. అయితే శాస్త్రం మనల్ని భయపెట్టడం లేదు. మన దేహాన్ని ఒక దేవాలయంగా మలుచుకొని శుద్ధి చేసుకోమని హెచ్చరిస్తుంది అనమాట. నేను గత వీడియోలో చెప్పినట్లు పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి, పంచాంగం పఠించేటప్పుడు ఎందుకు వినాలి అంటే, ఈ సంవత్సర కాలంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరు పాలకులు, ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, మనకి ఒక హెచ్చరిక అనమాట, ముందు జాగ్రత్త కోసం అనమాట. ఇక్కడ కొద్దిగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా దేహాన్ని శుభ్రపరచుకోవాలి అని హెచ్చరిస్తుంది శాస్త్రం. ప్రకృతి వనరులు కూడా మనము పొదుపుగా వినియోగించుకోవాలని చెప్తుంది. పొదుపుగా వాడుకోవాలని గొప్ప పాఠాన్ని కూడా ఈ కాలం మనకు నేర్పుతుంది, ఈ సంవత్సరం మనకి నేర్పుతుంది అన్నమాట. తర్వాత ఐదవ పాదం ఏంటంటే, వినూత్మ శిఖరోగ్యాఢ్య వాయు షచ్చతి వివర్ధతే. అంటే ఇక్కడ భావము మలమూత్ర సంబంధిత వ్యాధులు మరియు శ్వాసకోశ సంబంధిత రోగాలు పెరిగే అవకాశం ఉంది. పరిష్కారం ఏంటంటే, రహస్యార్థం ఏంటంటే, ఇక్కడ యోగ శాస్త్ర ప్రకారము వాయువుని నియంత్రించడం, తర్వాత ప్రాణాయామం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ ఏడాది ప్రజలు సహజసిద్ధమైన చికిత్సల వైపు, అంటే మన ప్రాచీన ఆయుర్వేద వైద్యం వైపు ఎక్కువగా మొగ్గు చూపి వారికి ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాలకి శాశ్వత పరిష్కారాన్ని పొందే అవకాశం ఉంది ఈ సంవత్సరం. ఇది ఎంతో మేలైన విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము. ఎన్ని కోట్ల సంపద ఐశ్వర్యం ఉన్నప్పటికీ ఆరోగ్యం లేకపోతే మనం ఆ సంపదని ఆనందంగా అనుభవించలేం కనుక ఆరోగ్యమే మహాభాగ్యం. చాలా గొప్ప విషయం ఇదైతే కనుక ఈ సంవత్సరం. తర్వాత 6వ పాదం. బంధతే శ్రీ నుపగావో వస్తరేచ పరాభవే. అంటే బంధనం అంటే ఇక్కడ భావము స్త్రీలు, పాలకులు, గోవులు ఈ సంవత్సరంలో కొన్ని రకాల ఇబ్బందులు లేక బంధనాలకు గురి అవుతారు. అంటే రహస్యార్థం ఏంటంటే, ఇక్కడ బంధనం అంటే పరమ పవిత్రమైన రక్షణ. అంటే ఇప్పుడు రక్షాబంధన్ అంటారు కదా, అట్లా రక్షాబంధన్ ఎందుకు చేశారు అన్న ఒక శ్రీమూర్తికి అక్క, చెల్లి ఎవరైనా కావచ్చు, ఒక శ్రీమూర్తికి ఒక అన్న, తండ్రి ఎంత రక్షణగా ఉంటారో వారి గౌరవ మర్యాదలకి అలాంటిదన్నమాట. మన ప్రభుత్వాలు ఈ ఏడాది స్త్రీలకు సంబంధించినటువంటి పటిష్టమైన భద్రతకు సంబంధించిన పటిష్టమైన చర్యలను, కార్యక్రమాల్ని చేపడుతుందన్నమాట. స్త్రీకి మరింత భద్రతని ఇవ్వడానికి పటిష్టమైన చట్టాలు తీసుకొస్తారు. మరియు గోశాల నిర్వహణలో కూడా ఆధ్యాత్మిక క్రమశిక్షణ పెరగడం, గోశాలలు అభివృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మిక క్రమశిక్షణ పెరగడం, పాలకుల్లో బాధ్యతాయుతమైన నియమావళి ఏర్పడటం. అంటే ఎవరైతే వాళ్ళ ఉద్యోగం చేస్తూ ఉంటారో, వ్యవహారాలు చేస్తూ ఉంటారో, ఎవరైతే ఏ పదవులను అలంకరించి వారి ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో, అటువంటి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, పాలకులు, ప్రజలు కూడా ఈ ఏడాది ధర్మబద్ధంగా బాధ్యతగా పనిచేస్తుంటారు. ఒక్కొక్కసారి ప్రభుత్వాలు, ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించకుండా ఏమంటారంటే
ఆలస్యం లేదంటే నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉంటారు. అటువంటిది ఏం లేకుండా ఈ సంవత్సరము ప్రజలు పాలకులందరూ కూడా కలిసి కలిసికట్టుగా అందరూ ధర్మాచరణాన్ని బాధ్యతాయుతంగా ప్రతి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ధర్మం వైపు నడుస్తారన్నమాట. వ్యవస్థ అంతా కూడా ధర్మబద్ధమే, క్రమ పద్ధతిలో నడుస్తుంది ఈ సంవత్సరం. ఇది కూడా గొప్ప విషయం అన్నమాట మనకి. ఇంకొచ్చి ఈ ఒక్క విషయంలో ఏమంటే ఈ ఈ ఈ వివరణ ఎట్లా చెప్పాలి అంటే, ఈ 6 పాదాల విశ్లేషణలో శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేది మానవాళికి భౌతికవాదం నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు, కృత్రిమ ఆహారం నుంచి సహజ ఆహారం, సహజమైన ఆరోగ్యప్రదాయనుల వైపు నడిపించే ఒక పరివర్తన సంవత్సరంగా మనము అభివర్ణించవచ్చు. లోకంలోని ప్రతికూలతలను పరాభవం చేసే ధర్మాన్ని నిలబెట్టే దిశగా ఈ కాలం మనల్ని నడిపిస్తుంది. ఇకపోతే నవనాయకులు ఇవే అన్నమాట మనకు ముఖ్యంగా ప్రజలపైన, దేశం పైన ప్రభావాన్ని చూపేటువంటివి. నవనాయకులు 21 మందిలో 14 మంది శుభులుగా ఉన్నారు, 7 మంది మాత్రమే పాపులుగా ఉన్నారు. వివరణ ఏంటంటే, గురువే బృహస్పతి రాజుగా ఉన్నారు కనుక ఎటువంటి ఫలితాలను ఇస్తాడంటే, ప్రజలు ధర్మపరాయణులై నీతి నియమాలతో ఉంటారు. దేశం సుభిక్షంగా క్షేమ ఆరోగ్యాలతో ఉంటుంది. పాలకులు ధర్మ మార్గంలో పరిపాలన సాగిస్తారు. కుజుడు మంత్రిగా ఉన్నారు ఈ సంవత్సరము. కుజుడు మంచి కావడంతో అగ్ని ప్రమాదాల భయం ఉంటుంది. స్వల్ప వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పాలకుల మధ్య విభేదాలు లేదా యుద్ధ వాతావరణం ఏర్పడవచ్చు. యుద్ధ వాతావరణం ఎందుకు ఏర్పడుతుందంటే, అధర్మం పైన ధర్మం ఎప్పుడు యుద్ధం చేయడానికి వెనక్కి వెళ్ళదు. సో అందుకోసమని. తర్వాత సేనాధ్యక్షుడిగా చంద్రుడు ఉన్నారు. చంద్రుడు సేనాధిపతి అయినందున అధిక వర్షాలు కురుస్తాయి. ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఆరోగ్యంగా సుఖంగా ఉంటారు. పశు సంపద వృద్ధి చెంది సమృద్ధిగా పాలు, పెరుగు అయిన ఈ ఉత్పత్తులన్నీ కూడా మనకి అత్యధికంగా లభిస్తాయి. ఎందుకంటే గత కాలంలో అసలు ప్యాకెట్ పాలు, అసలు గోవు పాలు అన్నవే లేకుండా అసలు మిల్క్ ప్రోడక్ట్ అనేది ఏది మంచి ప్రోడక్ట్ అన్న సంశయం వచ్చి జనాలు తాగడానికి, వాడడానికే భయపడ్డారన్నమాట. కానీ ఈ సంవత్సరం అలా లేకుండా మనకి పశువులు అభివృద్ధి చెంది పాల ఉత్పత్తులు మనకి సమృద్ధిగా లభిస్తాయని శాస్త్రం చెబుతుంది. తర్వాత సస్యాధిపతిగా శుక్రుడు ఉన్నారు. మాగాణి మరియు మెట్ట భూములు 2 సమృద్ధిగా పండుతాయి. ముఖ్యంగా తెల్లని ధాన్యాలు, వరి వంటివి తెల్లని నేళ్ళు బాగా దిగుబడిని ఇస్తాయన్నమాట. శుక్రుడు అంటేనే ఇంకా ఆడవాళ్ళకి చెప్పే పని లేదన్నమాట. పంటలకి అన్నిటికీ చాలా బాగుంటుంది. ధాన్యాధిపతిగా బుధుడు ఉన్నారు. వ్యాపారానికి బుధుడు అన్నమాట. సో బుధుడు ధాన్యాధిపతిగా ఉండటంతో వర్షాలు మరియు పంటలు మధ్యమంగా ఉంటాయి. ఈదురుగాలు కూడిన మేఘాలు ఏర్పడతాయి. పాలకుల్లో ఒక రకమైన ఆందోళన లేదా భయాన్ని కనిపిస్తుంది. అయినప్పటికీ భయపడాల్సిందేం లేదు, అంతా శుభంగానే ఉంది. అవన్నీ స్వల్పమైనవి మాత్రమే. అర్ఘాధిపతిగా చంద్రుడు ఉన్నారు. చంద్రుడు అన్ని రకాల పంటలు బాగా పండుతాయి. ఆయన అధిపతిగా ఉన్నాడు కనుక పంటలు బాగా పండుతాయి. అయితే నిత్యావసర వస్తువులు ధరలు గణనీయంగా పెరిగే సూచనలు ఉన్నాయి. పెరిగినప్పటికీ మనకి ఆహార కొరత అయితే లేదు. ధరలు పెరిగినప్పటికీ ఆహార కొరత అయితే లేదు. తర్వాత మేఘాధిపతి చంద్రుడు. దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తాయి. దేశవ్యాప్తంగా అన్నమాట వర్షాలు కురుస్తాయి. వివిధ రకాల ధాన్యాలు పండుతాయి మరియు గో సంపద వృద్ధి చెందుతుంది. రసాధిపతి రవి అంటే నువ్వులు, నూనె, బెల్లం, ఉప్పు వంటి వస్తువుల ధరలు తగ్గుతాయి. రసాధిపతి. తర్వాత నీరసాధిపతి శుక్రుడు అంటే రసాలు లేని వాటికి అధిపతిగా శుక్రుడిని చెప్పుకుంటారు శాస్త్రంలో. సో ఆల్రెడీ శుక్రుడు కొంచెం జోరుగానే ఉన్నాడు. బంగారం ధరలు బాగా పెరిగాయి విపరీతంగా.
ఇప్పుడు కూడా ఈ ఏడాది కూడా కర్పూరము, గంధం, బంగారం, ముత్యాలు వంటి వస్త్రాలు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు రసాధిపతి అయ్యాడు కనుక వీటన్నిటి ధర తగ్గదండి, పెరుగుతుంది. ఆల్రెడీ పెరిగింది, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత చంద్రపలం. రాజు, సేనాధిపతి, సస్యాధిపతి పదవుల్లో ఏ 2 లేదా 3 చంద్రుడికి వచ్చిన మంచి వర్షాలు కురుస్తాయి. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. ఆహార ధాన్యాలు, పాలు, నెయ్యి వంటి వాటి ధరలు తగ్గవచ్చు. ఎందుకంటే అవి సమృద్ధిగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటికి ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇంకా నాయకులు, ఉపనాయకులు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఉపనాయకుల నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే, పురోహితుడిగా శుక్రుడు, పరీక్షకుడుగా బృహస్పతి, గణకుడుగా శని, గ్రామపాలకుడుగా కుజుడు, దైవజ్ఞుడిగా చంద్రుడు, రాజ్యాధికారి గురుడు, ఉద్యోగపతిగా కుజుడు ఉన్నారు. అశ్వాధిపతి కుజుడు అనమాట. గజాధిపతి కూడా శుక్రుడు ఉన్నారు. పశువులకు అధిపతిగా చంద్రుడు ఉన్నాడు. దేవతలకు అధిపతిగా శుక్రుడు ఉన్నాడు. నరాధిపతి చంద్రుడు, గ్రామాధిపతి బృహస్పతి, వస్త్రాధిపతి రవి, రత్నాధిపతి కుజుడు. ఉపనాయకులు వీళ్ళందరూ కూడా ఉపనాయకులు అన్నమాట. మన ప్రభుత్వాల్లో ఎలా అయితే న్యాయ వ్యవస్థ ఉంటుందో అట్లా గ్రహస్థితుల్లో కూడా, కాలచక్రంలో కూడా నవనాయకులు, ఉపనాయకులు, గ్రహాలు ఉంటాయన్నమాట. వాటి ప్రభావాలు మన జీవన విధానం పైన ప్రభావాన్ని చూపుతాయి. వృక్షాధిపతిగా బుధుడు ఉన్నారు. జంగమాధిపతిగా శుక్రుడు ఉన్నారు. సర్పాధిపతిగా శని ఉన్నారు. మృగాధిపతిగా చంద్రుడు ఉన్నాడు. శుభాధిపతిగా బృహస్పతి ఉన్నారు. శ్రీనమాధిపతిగా చంద్రుడు ఉన్నాడు అనమాట. సో ఈ ఉపనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే, 14 మంది గురు, శుక్ర, చంద్రు, బుధులు శుభ ఫలితాలను ఇస్తున్నారు. పాప ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు రవి, కుజ, శని అన్నమాట. ఈ సంవత్సరం ఉపనాయకుల్లో అత్యధికులు శుభగ్రహాలే కనుక అవ్వడం వల్ల దేశవ్యాప్తంగా శుభ ఫలితాలు, పాడి పంటలు మరియు ప్రజలకు సౌఖ్యం కలుగుతుంది అని చెప్పవచ్చు. ఇంకా వర్షలగ్నం, జగలగ్న ఫలితాలు. చైత్రశుద్ధ పాడ్యం ప్రవేశించిన కాలంకు ఉన్న లగ్నమే వర్షలగ్నము. జగలగ్నం ఏమంటే రవి మేష సంక్రాంతి ప్రవేశించిన కాలంకు వచ్చే లగ్నమే జగలగ్నము. నేను షార్ట్కట్లో చెప్పేశాను. లగ్నంలో మీనంలో రవిచంద్రులు, శని, శుక్రగ్రహాలు కూటమి ఉంది. చతుర్థ స్థానంలో మిథున లగ్నాధిపతి అయిన గురువు ఉన్నారు. షష్ఠ స్థానంలో సింహరాశి కేతు, షష్ఠ స్థానంలో కేతు ఉన్నాడు. 1000 స్థానంలో 12వ స్థానంలో కుంభము, కుజ, బుధ, రాహుగ్రహాలు ఉన్నాయి. పరిస్థితుల ఆధారంగా దేశ భవిష్యత్తు, ఈ గ్రహస్థితుల ఆధారంగా దేశ భవిష్యత్తు చెప్పబడుతుంది అన్నమాట. మనకి అంతర్గత వాతావరణము, ప్రజా పరిశీలన, లగ్న ప్రభావాలను బట్టి మీన లగ్నంలో రవి ప్రభుత్వము, చంద్రుడు వచ్చి ప్రజలు, శని శ్రమ కార్మికులు, శని అంటే శుక్రుడు అంటే సంపద, మహిళలు కలిసి ఉండటం ఒక చారిత్రాత్మక కలయికగా చెప్పబడుతుంది. ఇక్కడ ఏంటంటే రవి రాజుగాను, చంద్రుడు ప్రజలుగాను, శని శ్రామికుడుగా కార్మికుడుగాను, శుక్రుడు సంపదగాను ఉండడం వల్ల ఇవన్నీ కూడా మనకి ప్రజలు పాలకులు కూడా అందరూ కలిసికట్టుగా వారి విద్యుత్ ధర్మాన్ని పాటించి సన్మార్గంలో నడుస్తారని అర్థమవుతుంది. ఈ కలయిక అద్భుతంగా ఉందన్నమాట గ్రహస్థితుల్లో. వాస్తవం ఏమంటే దేశంలో పెద్ద ఎత్తున నిర్మాణాత్మక పనులు జరుగుతాయి. శని లగ్నంలో ఉండడం వల్ల ఏది సులభంగా రాదు. ప్రజలు, ప్రభుత్వము ఇద్దరూ కలిసి కష్టపడి పని చేయాల్సిన సంవత్సరం. అంటే కలిసికట్టుగా పని చేస్తేనే
మనం ఏదైనా సాధించగలుగుతాం అన్నమాట. సానుకూలత ఏంటంటే దేశ నాయకత్వానికి ప్రజలకు మధ్య ఒక బలమైన బంధం ఏర్పడుతుంది. అప్పుడు మనం ఎప్పుడైతే అందరం కలిసి కరెక్ట్గా పనిచేస్తామో అప్పుడు బలమైన బంధం ఏర్పడుతుంది. జాతీయవాదము, స్వదేశీ ఉత్పత్తులపై మక్కువ పెరుగుతుంది. ఆర్థిక మరియు సామాజిక విధానాల్లో కఠినమైన కానీ భవిష్యత్తుకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఆర్థిక మూలాలు, చతుర్భావం అన్నమాట. లగ్నాధిపతి అయిన గురువు దేశ సుఖస్థానమైన చతుర్భావం మిథునంలో ఉండటం వల్ల ఈ అత్యంత శుభదాయకమైన అంశమని చెప్పవచ్చు అన్నమాట. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతగా ప్రవేశించి రైతాంగానికి మేలు చేకూరుతుంది. విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులు వస్తాయి. దేశ అంతర్గత భద్రతకు, శాంతి భద్రతలకు గురుడు స్థానం ఒక పెద్ద రక్షణ కవచంలో పనిచేస్తుంది. అంటే మిలిటరీ వ్యవస్థ, మన దేశ రక్షణ వ్యవస్థ బాగా దృఢంగా ఉంది, కవచంలాగా ఉందన్నమాట. తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే 12వ ఇంట్లో కుంభంలో కుజబుధ రాహుల కలయిక ఇలా ఉండడం వల్ల చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అంశం అన్నమాట. తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది ఏంటంటే సరిహద్దుల్లో వ్యూహాత్మక సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రజలకైతే సైబర్ సెక్యూరిటీ అంటే ఏదో అమౌంట్లు, ఫోన్పేలు ఇలా ఏవేవో ఉంటాయి కదా, మాధ్యమాల ద్వారా సైబర్ నేరగాళ్ళు ఎక్కువవుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా వాటి నుంచి జాగ్రత్త వహించి వారు క్షేమంగా ఉండాలని, డబ్బులు పోగొట్టుకోకూడదని, ఎటువంటి మోసానికి గురి కాకుండా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇక్కడ శాస్త్రం హెచ్చరిస్తుంది. సరిహద్దులు వాళ్ళకి, తర్వాత ప్రజలకు సైబర్ మోసాల నుంచి హెచ్చరిక చేస్తుంది శాస్త్రం, జాగ్రత్తగా ఉండాలని. అట్లా కట్టుదిట్టమైన దాంతోపాటు అలా ఉన్నప్పటికి కూడా ప్రభుత్వాలు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు, రక్షణ భద్రత, రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెంచుతారు. అదే సమయంలో విదేశీ వాణిజ్య, ముఖ్య సాంకేతిక, అంతరిక్ష మరియు రక్షణ ఉత్పత్తులు ఎగుమతుల భారతదేశంలో కొత్త పుంతలు తొక్కుతుంది. విదేశీ దౌత్యంలో మన నాయకత్వం చాలా అగ్రెసివ్గా వ్యవహరించి దేశ ప్రయోజనాలను కాపాడుతుంది. ఇంకా ఆరోగ్యం గురించి, ఆరోగ్యము శత్రువు షష్ఠ స్థానంలో 6వ ఇంట సింహరాశిలో కేతు ఉండటం వల్ల దేశం తన ప్రత్యర్థులపై, శత్రు దేశాలపై పైచేయి సాధిస్తుంది. ఎందుకంటే కేతు అంటేనే జ్ఞానకారకుడు, ఆయన మహత్తరమైన జ్ఞానము, ముందుగానే శత్రువులు వ్యూహాలను పసిగట్టి అరికట్టించగలిగే సమర్థత అన్నమాట. ఆయన ప్రభావం అలా ఉంటుంది. రహస్య వ్యూహాల ద్వారా శత్రువులను అరికట్టిస్తారు. అయితే ప్రజారోగ్య విషయంలో ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవి వెరీ కామన్ అన్నమాట. మనకి ప్రకృతిలో మార్పులు వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ జరగడం, బలహీనంగా ఉన్నవారికి లేదా ఉష్ణ సంబంధిత వ్యాధుల పట్ల వైద్య రంగంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదంటే వివిధ అనారోగ్యాలు కలిగినప్పుడు వైద్య రంగం మటుకు దానికి సంబంధించిన మెడిసిన్స్ ముందుగా తగినంత సిద్ధపరచుకోవాలని చెప్పడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ శాస్త్రం. జగల్లగ్న ఫలితాలు.